రియల్ ఎస్టేట్ భాషపై ప్రేక్షకులందరికీ నమస్తే. వినాయక చవితి ఆల్రెడీ నవరాత్రులు మన మైహోం పూజ వినాయకుడు ఆల్రెడీ నవరాత్రులు పూర్తి చేసుకొని ఈరోజు నిమజ్ఞానికి రెడీ అయిపోయారు. సో మైహోం పూజ అనగానే హైదరాబాద్లో ఒక బ్రాండ్, ఎందుకంటే వివిఐపీస్ పిల్లలు కూడా అందరూ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి మైహోం పూజ అనేది ఒక మంచి బ్రాండ్ అనమాట. సో 9 రోజులు వినాయకుడి పూజలు అందుకొని ఈరోజు నిమజ్ఞానికి రెడీ అయిపోయాడు. సో దీంట్లో ప్రాముఖ్యత ఏంటంటే ఆక్షన్ అనేది, వినాయకుడి లడ్డు ఆక్షన్ అనేది చాలా ప్రాముఖ్యత చెందింది. సో నియర్లీ లాస్ట్ ఇయర్ 29.5 lakh వెళ్ళిందనమాట. సో ఈ సంవత్సరము ఎంత పోతుంది దీంట్లో, దీని ప్రత్యేకత ఏంటో మనకి మైహోం పూజ సెక్రటరీ మన కుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, ఈ సంవత్సరం మైహోం పూజ వినాయకుడు లడ్డు ఎంతకి పోతుందని చెప్పి అనుకుంటున్నారు సార్? ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇయర్కి పెరుగుతూ వస్తుందండి. లాస్ట్ టైం 29 lakhs ఉంది. ఈ సంవత్సరం దాన్ని దాటుదామని మాకు పూర్తి విశ్వాసం ఉంది. కానీ వేచి చూడాలి. 12-12.5కి అయితే మనకు తెలుస్తుంది భక్తులు దాన్ని ఏ లెవెల్లో తీసుకెళ్తారనేది చూడవలసిందే. కానీ పూజాలో ఇక్కడ ఉన్న వాళ్ళు సౌత్ ఇండియాలోనే ద హైయెస్ట్ రెంటల్ వాల్యూ ఉన్న అపార్ట్మెంట్ ఏదంటే మైహోం పూజ అండి. నాట్ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు, సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ వాల్యూ యాడెడ్ కమ్యూనిటీ, ది బెస్ట్ కమ్యూనిటీ అండి. ఇక్కడ మనకు త్రివిక్రమ స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయమే మనకి ఈ భగవంతుడు ఇచ్చిన అసెట్ అండి. మైహోం బిల్డర్స్ ఇచ్చిన పెద్ద అసెట్ ఈస్ త్రివిక్రమ స్వామి టెంపుల్. దాంతోపాటు ఇక్కడ ప్రతి సంవత్సరం మేము బ్రహ్మోత్సవాలు కానీ, వైకుంఠ ఏకాదశి కానీ, వినాయక చవితి కానీ చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటాము. ఇది 5వ సంవత్సరం మాకు. ఈ సంవత్సరం 9 రోజులు ఈ రోజుతో పూర్తి అవుతుంది. ఈరోజు నిమగ్నం కూడా చాలా గ్రాండ్గా చేయబోతాము. కాశీ నుంచి ఆరతికి ఇచ్చేదానికి కాశీ నుంచి ఇక్కడికి వస్తున్నారు పండితులు. దాని తర్వాత మంచిగా ప్రశ్న కూడా జరిగి నిమగ్నం సాయంత్రం పూర్తి అవుతుందండి. ఈ గత 9 రోజుల్లో మేము చేసిన ప్రసాదాల వితరణలో కనీసం 32,000 మందికి మేము ప్రసాదాలు ఇచ్చామండి. టోటలీ ఇట్ ఈస్ రెసిడెన్స్ డొనేషను అండ్ స్మాల్ స్పాన్సర్ ప్రోగ్రామ్తో చేస్తున్నదే. అండ్ ఇక్కడ వర్క్ చేసే 500 మందికి మేము ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం ఫ్రీ ప్రసాదము ఇవ్వడం జరిగింది. ఈ మైహోం పూజలో ఉండడం అందరికీ మేము చాలా గొప్పగా ఫీల్ అవుతాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు రాజకీయవేత్తలు కానీ, సెలబ్రిటీస్ కానీ, మేధావులు కానీ, రిటైర్డ్ ఆఫీషియల్స్ కానీ చాలామంది పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న కమ్యూనిటీ. ద బెస్ట్ కమ్యూనిటీ ఇన్ సౌత్ ఇండియా ఈజ్ మైహోం పూజ. ఓకే కుమార్ గారు, అలాగే ఇక్కడ ఎన్ఆర్ఐస్ తల్లిదండ్రులు ఉంటారంటారు. వాళ్ళకు ప్రత్యేకంగా ఏమైనా అంటే ఇక్కడ ఎన్ఆర్ఐస్ అంటే అమెరికాలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు కావచ్చు, తర్వాత రకరకాల ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు అంటే తల్లిదండ్రులను ఈ కమ్యూనిటీలో పెట్టి వాళ్ళు అక్కడ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తుంటారు. వాళ్ళకి ఇక్కడ ఈ కమ్యూనిటీలో చాలా సేఫ్టీ, సెక్యూరిటీ అని చెప్పి అంటారు. మీ మాటల్లో మేము విందాం అనుకుంటున్నాము. ఎంత సేఫ్టీ ఉంటుంది ఎన్ఆర్ఐస్ తల్లిదండ్రులు ఇక్కడ ఫ్లాట్ కొని వాళ్ళని ఇక్కడ పెడితే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి మీరు సేఫ్టీ, సెక్యూరిటీస్ ఇస్తున్నారు మామూలుగా? ఇక్కడ సీనియర్ సిటిజన్సే కనీసం ఒక దగ్గర 50% ఫ్యామిలీస్ ఉన్నారండి. దాంట్లో ఎన్ఆర్ఐస్ వారు చాలామంది ఉన్నారు. మెయిన్ థింగ్ ఇక్కడ మాకు రాత్రుల్లో అంబులెన్స్ ఉంటుందండి. యశోద వాళ్ళ అంబులెన్స్ ఉంటుంది. ఎనీ ఎమర్జెన్సీ అంబులెన్స్ రాత్రి 8 నుంచి పొద్దున 8 గంటలకు విత్ ఆల్ ఫెసిలిటీ టెక్నీషియన్ ఉంటాడు. ఫస్ట్ మెడికల్ సర్వీసెస్ అండి, దెన్ ఫుల్ ఫ్లాట్ డే టైమ్ యశోద క్లినిక్ ఒకటి ఉంటుందండి. 24 hours మెడికల్ షాప్ ఇన్ కమ్యూనిటీ ఆల్మోస్ట్ తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ లేదండి. 24 గంటల ఫార్మసీ, మెడికల్ షాప్ అవైలబుల్ ఇన్ ఓన్లీ కమ్యూనిటీస్ మైహోం పూజ అండి. ఇలాంటి అండ్ మనకు టెంపుల్ ఇస్ ద బిగ్ అసెట్ అండి ఇక్కడ. ఎందుకంటే పెద్దవారికి పూజలు చేసుకోవడానికి, వాళ్లకు ఆధ్యాత్మిక చింతనకు వెళ్ళడానికి చాలా మంచిగా ఉంటుందండి. ఇక్కడ సీనియర్ సిటిజన్ రూమ్ ఉన్నది, మంచి పోడియం అండి, మంచి గార్డెనింగ్. ది బెస్ట్ కమ్యూనిటీ ఫర్ ద సీనియర్ సిటిజన్స్ అండి. అందుకే ఇక్కడ తల్లిదండ్రులకి ఇక్కడ పిల్లలు అక్కడ ఉన్నా కూడా ఇక్కడ కొని వాళ్ళని తల్లిదండ్రులని ఇక్కడ పూజలో ఉంచి వాళ్ళని మంచి చూసుకోవడానికి చాలా దోహదపడుతుందండి. అయితే కుమార్ గారు, మీరు చెప్పినట్లయితే అంటే ఎన్ఆర్ఐస్ ఎవరైతే తల్లిదండ్రులు ఇక్కడ పెట్టి ఎక్కడైతే ఎన్ఆర్ఐస్
అంటే ఇతర దేశాలలో ఉన్నారో వాళ్ళకైతే ఒక స్వర్గం లాంటిది అంటారు మీరు. డెఫినెట్గా అంటే ఏజ్డ్ పీపుల్కి డెఫినెట్గా దిస్ ఇస్ ది బెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద హైదరాబాద్, ది బెస్ట్ కమ్యూనిటీ అండి. ఎందుకంటే సేఫ్టీ వైసు, సెక్యూరిటీ వైసు వీఆర్ ఆల్ టేకింగ్ ఆల్మోస్ట్ ఆల్ ద అన్ని ప్రికాషన్స్ తీసుకుంటామండి. మంచి కమ్యూనిటీ, మంచి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సాయంత్రం అయితే అందరూ కలిసిమెలిసి పని చేసుకుంటాం, కలిసిమెలిసి నవ్వుతూ ఉంటాం. సీనియర్ సిటిజన్ లాబీ ఉంది, హోటల్ ఉంది, రెస్టారెంట్ ఉంది, ఆల్ ఫెసిలిటీస్ ఉన్న ది బెస్ట్ కమ్యూనిటీస్ మై హోమ్ పూజా కమ్యూనిటీ. థ్యాంక్ యూ. అయితే మై హోమ్ పూజ అనేది సీనియర్ సిటిజన్కి ఒక మంచి స్వర్గం లాంటిది. నేను కూడా ఇక్కడే ఉంటున్నాను, మా కుమార్ గారు మాకంతగా నైబరు. అయితే ఎన్ఆర్ఎస్కి నేను చెప్పగలిగేది ఏంటంటే మీ తల్లిదండ్రుల గురించి మీరు ఎక్కువ ఆలోచించకుండా ఈ కమ్యూనిటీలో మీరు ఒక ఫ్లాట్ కొని మీ తల్లిదండ్రులు ఇక్కడ పెట్టినట్లయితే ఈరోజు డబ్బు అందరికీ ఉండొచ్చు, తల్లిదండ్రులు బాగా చేసుకుంటాం అనేది చాలా ముఖ్యము. సో ఈ కమ్యూనిటీలో కొనగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఈ కమ్యూనిటీలో కొనగలిగి ఇక్కడ తల్లిదండ్రులు పెట్టగలిగితే ఇక్కడైతే మంచి అసోసియేషన్ ఉంటుంది. నేను కూడా చూశాను కదా, మా ఫాదర్ మా మదర్ని కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇక్కడ సీనియర్ సిటిజన్కి మంచిగా లివింగ్ చేయడానికి ఉంటుందన్నమాట, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా. సో ఈ గేటెడ్ కమిటీ చాలా మంచి గేటెడ్ కమిటీ కాబట్టి సో అందరూ కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను.